ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేస్తోంది. వరుసగా 3 టెస్టు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఈ క్రమంలో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే యాషెస్ సిరీస్ను కోల్పోయింది. కాగా ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ను కోల్పోవడం వరుసగా ఇది 4వసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్పై విమర్శల జడివాన కురుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇంగ్లాండ్పై సెటైర్లు వేశాడు. హిట్ మ్యాన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అంత ఈజీ కాదన్నాడు. ఈ విషయం ఇంగ్లాండ్ ఆటగాళ్లను అడిగితే తెలుస్తుంది అని అన్నారు. 2021లో ఆస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో తాము గెలిచామన్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో గెలుస్తామని మొదట ఎవరూ నమ్మలేదన్నారు. అలాంటి స్థితి నుంచి పుంజుకొని గెలిచామన్నారు. ఆ మ్యాచ్లో ప్రధాన ఆటగాళ్లందరూ గాయాలు, వివిధ కారణాలతో అందుబాటులో లేరని రోహిత్ శర్మ అన్నాడు. ఆస్ట్రేలియాలో చేశారు. కెప్టెన్ టీం పైన్ ఓ విలేకరుల సమావేశంలో కొన్ని కమెంట్స్ చేయడం తనకింకా గుర్తుందన్నారు. అందులో ఓ కమెంట్ ఎంతో ఆలోచింపజేసిందన్నారు. ఆ మ్యాచ్లో 3 ఆటగాళ్లు అరంగేట్రం చేశారని గుర్తు చేసుకున్నారు. గబ్బా అంటే ఆస్ట్రేలియా కంచుకోట అని, ఆ మ్యాచ్కు ముందు వరకు అక్కడ ఆసీస్ను ఎవరూ ఓడించలేకపోయారు. గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పుంజుకొని తాము విజయం సాధించామని చెప్పుకొచ్చారు. ఇక గబ్బాలో గెలుపొందిన తర్వాత ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం తమకు ఎంతో గ్రేట్ అచీవ్మెంట్ అని రోహిత్ చెప్పుకొచ్చారు.